పాలు ఈరోజు విరిగిపోయాయండి. విరిగిపోయిన పాలను వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం పన్నీర్ చేశాను. పన్నీర్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ ఒక గిన్నెలో వడకట్టేసుకొని బాగా పన్నీర్ని వాష్ చేయాలి. వాష్ చేశాక ఒక పొడి క్లాత్తో వేసేసి బాగా చుట్టేసేయాలి. చుట్టాక బురవైంది పెట్టేస్తే మనకి పన్నీర్ అనేది ఈజీగా రెడీ అవుతుంది. ఈజీగా పన్నీర్ చేసుకోవచ్చు అండి. బయట ప్రిజర్వేటివ్స్ కోసం ఏవేవో కలుపుతూ ఉంటారు. బాగా వచ్చింది పన్నీర్. ఇప్పుడు వీటిని కట్ చేస్తే చాలా బాగా వస్తుంది. మేమిద్దరమే, నేను మా వారు. మా ఇద్దరి కోసం కొంచెం పన్నీర్ చేశాను. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని చాలా బాగుంటుంది. ఆయిల్ వేసి పన్నీర్ని బాగా వేయించాలి. పన్నీర్ ముక్కలు వేసి బాగా వేయించాలి. కొంచెం వేగితే సరిపోతుందండి. వేసి పిండి వేసి ఒక ప్లేట్లో తీసుకుంటే మనకి పన్నీర్ చాలా మెత్తగా వస్తుంది. దానిలో కొంచెం ఆయిల్ వేసి బాగా పచ్చిమిర్చి వేసి బాగా యాగనివ్వాలి. కొంచెం కరివేపాకు, ఒక చిన్న టమాటా, కొంచెం ధనియాలు, ఒక యాలక, చెక్క, లవంగం, అల్లం కొంచెం, కొబ్బరి కొంచెం, వెల్లుల్లి కొంచెం, జీలకర్ర కొంచెం, ఇవన్నీ వేసి బాగా మిక్సీ పెట్టాలి. కొంచెం వాటర్ వేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం కారం, మసాలా బాగా వేగాక మనం ఉడకబెట్టుకున్న ఆలు, వేయించిన పన్నీర్ ముక్కలు మిక్స్ చేయాలి. కొంచెం వాటర్, బాగా మగ్గాక చివరిలో కొంచెం కొత్తిమీర అలాగే. అంతేనండి, సింపుల్గా ఆలు పన్నీర్ కర్రీ రెడీ.